శ్రీ చాగంటి సోమయాజుడు చాసో గారి కథా స్రవంతి మొదటి భాగం 24/6/20. ఎవరి చాగంటి సోమయాజులు గారు 1915 జనవరి 15న జన్మించారు. 1994 జనవరి 1న చనిపోయారు. ప్రముఖ తెలుగు రచయిత, చాసోగా అందరికీ పరిచితుడు. ఆయన మానవతావాదిగా ప్రారంభమై మార్క్సిస్టుగా మారి కథల్లో ప్రగతిశీల విలువలు, పీడిత ప్రజల బాధలు, సమస్యలు గురించి విస్తృతంగా రచించారు. మొట్టమొదటి చిన్న రచన చిన్నాజీ 1942లో భారతిలో ప్రచురణ. తర్వాత ఎన్నో కథలు, కవితలు రాశారు. ఆయన రాసిన చాలా కథలు హిందీ, కన్నడ, రష్యన్, మరాఠీ, మలయాళం, ఉర్దూ భాషల్లోకి అనువాదం పొందారు. 1968లో చాసా కథలు పుస్తక రూపంగా వచ్చాయి. ఆయన 70వ జన్మదిన సందర్భంగా కొద్దిమంది ప్రముఖులైన రచయితల కథలు సంకలనం చేశారు. ఆయన సన్నిహితులైన శ్రీరంగ నారాయణబాబు, రోణంకి అప్పలస్వామి వంటి వాళ్ళని ప్రభావితం చేశాడు చాసో. 1917 జనవరి 17 శ్రీకాకుళంలో కానుకొలను లక్ష్మీనారాయణ శర్మ తులసమ్మల చాగంటి సోమయాజులు జన్మించారు. తులసమ్మ అనబడి పెదతల్లికి దత్తుడిగా విజయనగరం వెళ్ళారు. నాగావళి తీరంలో పైరు పచ్చల మధ్య బాల్యం గడిచి చాసో 5వ ఫారం వరకు శ్రీకాకుళంలో చదివారు. విజయనగరం హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసి మహారాజా కళాశాలలో పై చదువులు చదివి కళాశాల విద్యార్థిగానే ఆయన జీవిత రచనకు శుభారంభం పడి తూరుదత్, సరోజినీ నాయుడుల కవిత్వం, లియో టాల్స్టాయ్, మ్యాక్సిమ్ గోర్కీల కళాత్మక వ్యక్తీకరణ, ప్రగతిశీల మార్క్సిస్టు దృక్పథం చాసోను ప్రభావితం చేసి సృజనాత్మక ప్రక్రియలైన కథా, కవిత్వం రెంటినీ దాదాపు ఒకే సమయంలో రాస్తూ వచ్చిన తర్వాత కాలంలో ఆయన కథా రచనకే ప్రాధాన్యమిచ్చి అభ్యుదయ సాహిత్యోద్యమ వేదిక, అభ్యుదయ రచయితల సంఘం మొదటి మహాసభలు తెనాలిలో 1943లో జరిగే. అప్పటి నుంచి కన్ను మూసే వరకు ఆయన అరసంలో ఉంటూ కార్యకర్తగా, నాయకుడిగా తెలుగునాట అభ్యుదయ సాహిత్య ఉద్యమాన్ని విశేష సేవలని. చాసో 1994 జనవరి 4న మరణించి మరణానంతరం ఆయన భౌతిక కాయ మెడికల్ కాలేజీకి పరిశోధన నిమిత్తం ఇమ్మని కోరడం ఆయన అభ్యుదయ జీవన దృక్పథానికి నిదర్శనం. చాసో కథల్లో వస్తువు, శిల్పము పోటీగా సాగు. చాసో కథా నిర్మాణంలో వైశిష్ట్యం ఏమిటంటే చాసో కథ ద్వారా ఏది వాచ్యంగా అచ్చులో చాసో తొలి కవి ధర్మక్షేత్ర భారతిలో 1941 జూన్ సంచికలో వచ్చి, తొలి కథ చిన్నాజీ 42 భారతిలో వచ్చి. వర్తమాన సమాజంలో వైరుధ్యాలు, ఆర్థిక సూత్రాలే మానవ సంబంధాలను, మనిషి మనుగడలు కీలక పాత్ర నిర్వహిస్తాయని సత్యాన్ని అలవోకగా కాంతిశేఖుడు కవిత రచనాకాలం 37-40 ఆవిష్కరి. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో బర్మాపై జపాన్ బాంబు దాడులు జరిపారు. బర్మా నుండి అనేక తెలుగు కుటుంబాలు కట్టుబట్టడం, కాలినడక స్వగ్రామాలు చేరిన అక్కడి దుర్భర స్థితిని ఒక తల్లి హృదయ ఆవేదనగా చాసో అక్షరీకరి. నమ్ముకున్న పుడమి తల్లి, కట్టుకున్న భార్య రెండూ అతడి కాకుండా పోయాయి. చివరికి పోయిలో నిప్పులే, నీకేం పెట్టేది నాయన అని తల్లి విలాపం పఠితను కన్నీళ్లు కథ. కుంకుడాకు ఆయన రాసిన కథ కుంకుడాకులో కథానాయిక గవిరి
8 ఏళ్ల బాలి 1943 ఫిబ్రవరిలో పుట్టిన ఒక కూలివాడి తల్లిదండ్రులు కూలికెడితే కర్రా కంపాయి ఇంటికి ఒక పూట వంట చెరుకు తేవాల్సిన బాధ్యత ఆమె నెత్తి మీద. అందులో ఊళ్ళోంచి పొలానికి బయలుదేరి వెంట మూతుబరి రైతు కూతురు పారమ్మ కూడా. ఊళ్ళో బడి పిల్లలు ప్రార్థన మొదలుపెట్టారు. తల్లి నిన్ను దలంచి అని మేస్తారు అందిస్తున్నారు. తల్లి నిన్ను దలంచి అని పిల్లలంతా ఒక్క మాటు ఊరు ఎగరగొడు. ఆకులు కంపలు ఏరుకుంటున్న గవిరి చెయ్యని నేరానికి భుక్తగా పాంకోడు తీసి విసురు. అది గవిరి పిక్క మీద ఎముకకు తగిలి పీక తెగ్గోసిన కోడిల గిలగిల కొట్టుకొని చుట్టుకు ఏడ్చి కళ్ళు తెరిసి ముద్దు లేచిపోవడం, బడిలో పిల్లలు ఎక్కాలు వల్లతి వెయ్యడం వినపోవటం, లేచి కళ్ళల్లో కుంకుడాకు పోగు చేసి తట్టలోకి ఎమిక మీద పాంకోడి దెబ్బ బాధ ఓలమ్మో అంటూ మరలా ఉక్కిరి బిక్కరగా ఏడ్చుకుంటూ గోర్జీలోకి బడి పిల్లలు ఇంకా ఎక్కారు చదువు. 1696 ఒకటి అరుస్తున్న 1696 అంటారు. వచ్చి పాప పెట్టుకున్న 8 ఏళ్ల గవిరి రోషన్తో ఆత్మాభిమానం ముక్తకి చెప్పిన సమాధానం ద్వారా వ్యవస్థ వికృత స్వరూపం మనకు దృశ్యమానము. కొన్ని ఇతర రచనలు సజీవ ఎందుకు పారేస్తారన్న దిగువ తరగతి ప్రజల స్థితిగతుల అద్దం పడుతున్న చిన్నాజీ వెన్నెట్లో రేరాని వాసనల నీ మువ్వల మాటలు వింటాడే అంటూ పాడుతూ వచ్చే వాయులీనం తల్లి వెళ్ళిపోతూ తల్లి గుణాన్ని చూపించుకుందు అంటూ ఇంటి ఖర్చులుగా తన ఫిడేలు అమ్మి తనకు చీర కూడా తెచ్చిన భర్త వంక అనారోగ్యం బాధపడు గుడ్ల నిండా నీళ్లు నింపుకు చూస్తున్న రాజ్యం. కుక్కుటేశ్వరం పదండి బడవల్లార, నేనే దొంగ మార్కెట్లో అమ్ముకొని మేడలు కడుతాను, నాకు ఉరి శిక్ష తక్కువ వెయ్యకండి, నా పొగ కుక్కుటేశ్వరుడికి ధూపం వెయ్య అంటూ బియ్యపు మూటని భుజానకెత్తుకొని రైల్వే ఉద్యోగుల వెంట వెళ్తున్న ముసలమ్మ. కథా సంకనాలు శాసో కథలు 2 విశాలాంధ్ర ప్రచురణాలయం 1983లో ముద్రించి ఇందులో 40 కథ పురస్కారాలు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుట. స్మరణ 1997 శాసో కుటుంబ సభ్యులు శాసో స్ఫూర్తి పేర ఒక ట్రస్ట్ నెలకొల్పి ప్రతి ఏటా శాసో ధర్మదినం జనవరి 17 సృజనాత్మక సాహిత్య వికాసాన్ని నిబద్ధతతో కృషి చేస్తున్న అభ్యుదయ రచయితలను ఒకరి శాసో స్ఫూర్తి సాహితీ పురస్కారాన్ని అందిస్తున్నారు. శాసో ఎంత ఆయన నాకు తెలిసిన వరకు బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్లో హయ్యెస్ట్ ఆఫీసర్. కథా స్రవంతి దాదాపు మన కాకరాల్లాగా ఉంటాడు.
శాసన పరిచయం దీని పుస్తకం. గొరదాడ వారసత్వానికి వన్నె తెచ్చిన శాసు ఆయన పెన్ను మూసిన 1915లో కన్ను తెరిచారు. శ్రీకాకుళానికి చెందిన కానుకలను నరహరిరావు దత్తతవలను విజయనగరపు చాగంటి సోమయాజులుగా మారి తరువాత కాలంలో శాసోగా ప్రసిద్ధులై కాదంబరి అన్నపూర్ణ గారితో 17 శాసోకి వివాహం 1948లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జమీందారీ జమాందారీ రద్దు బిల్లుల శాసో ఆస్తులు కోల్పోయారు. 50 ఏళ్ళు తన తండ్రి పేరును తులసి ప్రెస్సును విజయనగరంలో పెట్టి బిఏ 2వ ఏడాది నగరంలోనే చదువు ఆపేసిన శాసు మొదట స్వయంగా చిన్నాజీ కథలు చేసుకుని 68లో విశాలాంధ్రవాడు ప్రచురించిన శాసో కథలు తొలి కూర్పులు 23 కథలు మాత్రమే ఆయన ఇచ్చి ఇప్పుడు మొత్తం 40 కథలకు శాసో కథలు ప్రచురణ పొంది శాసో కవితలు విశాలాంధ్ర ప్రచురించి శాసో తొలి కవి ధర్మక్షేత్రం 41 జూన్ భారతిలో తొలి కథ చిన్నాజీ 42 మేలో వచ్చే భారతి ప్రసిద్ధ రచయిత రోణంకి శ్రీరంగనారాయణ బాబు శ్రీశ్రీ తదితరుల సాన్నిహిత్యంతో విజయనగరం కస్సాలోని శాసోయిన్ ఆధునిక సాహిత్య వేదికగా రూపొంది అరసం వ్యవస్థాపక సభ్యులైన శాసోది 1943 అందులో క్రియాశీలక కార్యవర్గ సభ్యుడిగా అధ్యక్ష వర్గ సభ్యుడిగా ఉన్నారు. మృతి చెందే నాటి అధ్యక్షుడు 80 ఏళ్ళు అరసం గుంటూరు జిల్లా శాఖ శాసో అమరజీవి కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారాన్ని అందజేసి దేశములు గాని దేహమేల అని భావించిన శాసో తన కళ్ళని దేహాన్ని దేశానికి అర్పించి వీరి సంతానం చాగంటి తులసి కృష్ణకుమారి శంకరు అందరూ రచయిత. భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షికన చాగంటి కృష్ణకుమారి రాసిన శాసో జీవిత చరిత్ర సాహిత్య అకాడమీ 2019లో ప్రచురించింది. ఇది శాసో శత జయంతి సంవత్సరం. డాక్టర్ చాగంటి తులసి స్వీయ రచన అనువాద రచనలో కీర్తి ప్రతిష్టలార్జించిన అభ్యుదయ రచయిత్రి చాగంటి తులసి 5 నవంబర్ 1937 విజయనగరంలో జన్మించారు. హిందీలో డాక్టరేట్. తులసి ఒడిశా ప్రభుత్వ విద్యాశాఖలో రీడర్. 1995లో పదవీ విరమణ. దక్షిణ కొరియా హాంకుక్ యూనివర్సిటీలో 92 నుంచి 94 వరకు గెస్ట్ ప్రొఫెసర్. అమెరికా, యూరప్, ఆసియా ఖండాల పర్యటన. హిందీ, ఒడియా, ఇంగ్లీష్ భాష నుండి కథలు, నవలలు అనువదించారు. నవలిక, ఏకాంకిక, విమర్శ లాంటి ప్రక్రియలు కృషి చేశారు. తులసి కథలు పుస్తకాన్ని పొట్టి శ్రీరాముడు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత పురస్కారం పొందారు. శాసో 2వ అమ్మాయి అయిన తులసి తండ్రి పేరు 95 నుండి శాసో స్ఫూర్తి సాహిత్య ట్రస్ట్ విజయనగరంలో నిర్వహిస్తున్నారు. అరసం విశిష్ట ఆహ్వానితురాలు. కృషిని కొనసాగి ఇక్కడ పోయిందో పేజీ. అంతర్జాతీయ సాహిత్యంలో నిలవదగిన కథలు రచించిన శాసో 1915 జనవరి 17 శ్రీకాకుళం ఉత్తరాంధ్ర కానుకొలను వారింట జన్మించారు. చిన్నప్పటి పేరు కానుకొలను నరహరిరావు. 13వ ఏట విజయనగరం చాగంటి వాళ్ళ దత్తపుత్రుడిగా వచ్చి సోమయాజులుగా మారి విజయనగరం అయ్యవారు అయ్యారు. గొడదాడ వెంకట అప్పారావు గారి లాగానే
విజయనగరంలో పుట్టకపోయిన ఆయన జీవన సృజన కార్యక్షేత్రం విజయనగరమే అయ్యింది. చాగంటి సోమయాజుడు చాసోగా ప్రఖ్యాత్. శ్రీకాకుళంలో చిన్న తరగతులు చదువుకుంటున్న బాల్య దశలోనే ఆయనకి పద్య రచన పట్ల ఆసక్తి కలిగి, అయితే తెలుగు మాస్టర్ గారు గణ విభజన చెప్పారే తప్ప పద్యం ఎలా రాయాలో ఆయనకే తెలియని కారణం చేత చెప్పలేకపోయి, పైగా పాండిత్యం లేదే పద్యం రాయటం రాదు, ముందు పండితుడు కావాలి అని భయపడి చాసోలో సాహిత్యం పట్ల రచన పట్ల ఉన్న ఆసక్తి తగ్గ విజయనగరం వచ్చాక హై స్కూల్లో ఇంగ్లీష్ పాఠాల్లో ప్రాసడీ నేర్చుకున్నాక ఇంగ్లీష్లో పద్యాలు రాయటం మొదలుపెట్టి ఇంగ్లీష్ కవులను కంఠతా పట్టా. ఆ అభిరుచి వల్ల తనకన్నా పెద్ద క్లాసు బిఏలో రోణంకి అప్పల స్వామి గారి మిత్రుడయ్యా. తెలుగులో కవిత్వం అల్లడం మొదలుపెట్టి కాలేజీ లైబ్రరీకి వచ్చే ఇంగ్లీషు పత్రికలు పుస్తకాలు చదివి ఆనాటి తమ సమకాలీకులైన ఆ కవుల తమ ఆలోచనలు కలగలుపుకు చారిత్రక దృక్పథంతో చూడటం మొదలుపెట్టి వామపక్ష భావాలకు మొగ్గ. ఆ ఇద్దరు మిత్రులు నిరీశ్వరవారు వామపక్ష భావాలతో సాహిత్యాధ్యయనం చేసి వీరికి శ్రీరంగ నారాయణ బాబు శ్రీశ్రీ మిత్రుడయ్యారు. మొదట్లో ఇద్దరు భావకు శాస్త్రోయులు సాహిత్య అధ్యయనాన్ని, వాదోపవాదాలు, సాహిత్య సృజనకి వేదిక. నారాయణ బాబు శ్రీశ్రీలు కూడా కవిత్వం వది ప్రపంచ పరిస్థితులకు స్పందించి వామపక్షవాదులు శాసవ కథా ప్రక్రియ తన స్వంతం చేసుకొని కవిత్వం వదిలేశారు. 34 నుండి 40 దాకా చాసో ఇంట్లో ఈ మిత్రుడు నలుగురు సమకాలీన ప్రపంచ సాహిత్యమంతా చదువుతూ, చర్చిస్తూ, విశ్లేషిస్తూ, విమర్శిస్తూ తమ సృజనను పదులుపెట్టి వ్యాసో కథలు, నారాయణ బాబు రుధిరజ్యోతి, శ్రీశ్రీ మహాప్రస్థానం రచనలు, రోణంకి అప్పర స్వామిగా ఆచార్య విమర్శకులై దోహదపడ్డారు. శాసు రాశి కన్నా వాసి మీద దృష్టి ఉన్న రచన. తనకు తాను పెట్టుకున్న గీతురాయి వీసం అటు ఇటు అయినా తాను చేసిన రచన తనకే అంగీకార యోగ్యం. ఆయన కరకు విమర్శ అంచేత 27వ 42లో ప్రచురించిన చిన్నాజీ కథను 73వ 88లో ప్రచురించి వరపు కథవ అదే ఉన్నత స్థాయి సాంద్రతతో రచన చేసి సామాన్యులు మాట్లాడే భాషలో రచన చెయ్యాలని, సామాన్యుడి జీవితం రచనకు ఇతివృత్తం అవ్వాలని అప్పారావు తన రచన ద్వారా ఆధునిక తెలుగు సాహిత్య సృజన తలుపులు తెరిచారు. శాసో రొమాంటిక్ కవుల రచనలు చదివి ఉన్నారు. వర్డ్స్వర్త్ కాలేజీల లిరికల్ బ్యాలెన్స్ ఆయనకు కంఠతా వచ్చి శాసో ఆశయానికి ఇదే కథను లిరికల్ బ్యాలెడ్గా తలచటాన్ని, సామాన్యుని భాష తీసుకొని సామాన్యుని బ్రతుకును వస్తువుగా స్వీకరించటానికి వెనక ఇదే బ్యాక్గ్రౌండ్ నేపథ్యం. శాసో గురదాడ వారసుడుగా సాహిత్య సృజనలు తిరుగులేని రచయితగా తనదైన అపూర్వమైన స్థానాన్ని ఏర్పరచుకోవడంలో కృతకృత్యులయ్య. మార్క్సిస్టు దృక్పథంతో ఆయన సమాజాన్ని నిశితంగా పరిశీలించి మార్క్సిజాన్ని కథా సాహిత్యంలోకి ప్రవేశపెట్టింది నేనే అని గర్వంగా చెప్పుకుంటా. అయితే ఆయన జీవితమే ప్రధానం. ఉన్నదాన్ని చూపిస్తారే తప్ప ఆపాదించి ఏదీ చెప్పడు. ఎక్కడా తన దృక్పథం ఇది అని నేరుగా అన్న వస్తువు, సన్నివేశం, పాత్రల ప్రవర్తన, సంభాషణలు అన్నిట్లో ఆయన చింతన, దృక్పథం అంతర్లీనం మొదటి నుండి చివరి దాకా ఉంటాయి. ఆయన మాస్టర్ ఆర్టిస్ట్.
ధనస్వామ్యంలో ధనం ఏ విధంగా మనుషుల్ని అవినీతి పరుల్ని చేస్తుంది, మానవత్వాన్ని ఎలా మంట కడుపుతుంది, బూర్జువా సమాజంలో మనుషులు ఎలా సంచరిస్తారు, ఆయన చుట్టూ ఉన్న సమాజంలో అన్ని తరగతుల వ్యక్తులు సునిశితంగా పరిశీలించి పాత్ర సృష్టి చేశారు. ఆయా పాత్రల జీవితాలలో నైతిక ఆర్థిక మార్గాల మధ్య జరిగే సంఘర్షణ ఆయా సర్దుబాట్లకు వెనక ఉన్న వ్యవస్థ జొల్లతను పాఠకుని ఆలోచనకు అందేట్టు చేశారు. దీన్ని వ్యంగ్యాన్ని ఆయన సాధనంగా తీసుకొని మోసం, దోపిడి, దౌర్జన్యం, అమాయకత్వం, అజ్ఞానం, మూఢనమ్మకం అన్నిటినీ వ్యంగ్యంతో వ్యక్తీకరిస్తూ వ్యవస్థలో అవకతవకలని ప్రశ్నిస్తూ వ్యవస్థ మారడానికి వీలుగా వ్యక్తి ఆలోచన వృద్ధి చెందాలి. కళాత్మకంగా పెట్టుబడిదారీ సమాజపు వ్యవస్థలు లేడీ కరుణాకరం లాంటి స్త్రీలు, ఏలూరెల్లాలిలోని మాణిక్యాంబ లాంటి స్త్రీలు, బండపాటులోని శ్యామాలు, కనకమ్మ లాంటి స్త్రీలు, వారితో పాటు పురుషులు పుట్టుకు వస్తూనే ఉంటారు. ఈ వ్యవస్థ ఇలాగే ఉండాలి, మారకూడదు. ఇది కానీ మారి సోషలిస్టు స్వామ్యం కానీ వస్తే డబ్బున్నవాడు లావాదేవీలు, కోర్టులు, వ్యాజ్యాలు, లీడర్లు లేకపోతే తమ బతుకు ఏమైపోతుందో అని భల్లూక స్వప్నలు భయపడి గవరయ్యలాంటి వాడు పుడుతూనే ఈ వ్యవస్థ మారాల్సిన అవసరాన్ని చాసో తన కథలన్నిట్లో చెప్పి బూర్జువా కుక్క కథలో బూర్జువా సమాజంపై కలిగిన జుగుప్స, హేళన, ఆశ్రమం, తిరస్కారంతో కూడిన భాషలో పదజాలానికి అతీతమైన ప్రతిభను సూక్ష్మంగా లక్ష్య భావాన్ని వ్యక్తం చేసే 4 నేల అంచులతో నయాగరాలలాగా విరుచుకుపడే నవ్వు, గువ్వ పెట్టల గుబాడించిన ఆనందాల ద్వారా చాసో ఆ విషయాన్ని సూటిగా చెప్పి చాసో తన కథల్లో సమస్యకు పరిష్కారం అభూత కల్పనలు ప్రస్తుత వ్యవస్థతో లేనిదేవు, అది వాస్తవం అవ్వదు. అక్రమాన్ని ఎదుర్కొనే తత్వం ప్రజల్లో కలిగి అది వ్యాప్తి ఉద్ధృతమై మార్పు రావాలి. దానికి అనుకూలమైన రచనకి అజ్ఞానం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలతో ఉన్న భారతీయ సమాజంలో తాను రచించిన కథలు చదివి ఆ దిశగా ప్రేరణ పొంది నిజాయితీ, సమాజంలోని మార్పు కృషి చేసే కార్యకర్తలు పెరిగితే తన రచనల ప్రభావం ప్రసరింపగలదని, ప్రజలు చైతన్యవంతులు కాగలరని చాసో చెప్పేవారు. రచనకు ఆయన తీసుకునే విషయాలు ప్రధానంగా సంఘానికి సంబంధించినవిగా, మార్క్సిస్టువాద విషయాలకు సంబంధించినవిగా. ఆయన సొఫిస్టికేటెడ్ జీవితాన్ని పెద్దగా పట్టించుకో, కథ రాసే పద్ధతిలో పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత, విషయం సాంత్ర కేంద్రంగా పాత్రకు విశ్లేషించడమే ప్రముఖంగా ఉంది. వాయులీనం, బూర్జువా కుక్క, బొండు మల్లె, ఎందుకు పారేస్తాను నాన్న, పరబ్రహ్మం మొదలు ఉదాహరణ. చాసో ఆంధ్రదేశమంతటా సాహితీ యాత్రికుడిగా తిరిగిన ఉత్తరాంధ్ర, శ్రీకాకుళ, విజయనగర, విశాఖ 3 జిల్లాలు అటు గోదావరి జిల్లాకే చెందినవారు. ఈ 4 జిల్లాల స్థానికతను ఆయన కథల్లో చిత్రించారు. కాల స్థలాల వాస్తవిక స్వరూప స్వభావ చిత్రం దుమ్మలగుండి, కుక్కుటేశ్వరం, ఊర్వశి కథల్లో స్ఫూర్తిమంతం. నువ్వు, ఘాట్, కొండలు, వనాల సముద్రం, చంపావతి నది, మామిడి తోటలు, అన్నవరం, తుని, పిఠాపురం, గోదావరిలో ఏరువాక ప్రయాణం, కాకినాడ, రామారావు పేట,
కళ్ళ ముందుకు వస్తాయి. రచయితలు వ్యక్తినిష్ట సంవేదన పర్సనల్ టచ్తో రచన చేస్తారు. వ్యాసంలో కథలో కొన్ని ఈ కోవకి చెందు. వ్యాసవు మొదటి కథ చెన్నాజీ అలాంటి 5 ఏళ్ల కూతురు చెన్నాజీ తులసి మీద రాసి. అది చాసో ఇంటి కథే. పాత్రుడు ఆయన కుటుంబంలోని వాడు. ఆయన మిత్రుడు రోణంకి అప్పలస్వామి, నారాయణ బాబు. అలాగే దుమ్మల గుడిసె, దీర్ఘరోగి కథలు పర్సనల్ టచ్ కనపడు. గుడిసె దీర్ఘరోగి కథలు, పాడేరు కొండ చర్యలు, సవరవాడి గుడిసె, అభిమాన కవి వర్డ్స్వర్త్ కావ్యం ఎక్స్కార్షన్, కృష్ణశాస్త్రి, నారాయణ బాబు, శ్రీశ్రీల గీతాలు, దుమ్మలగుండి కథలు, గిరిరావు, మడ్యం, బుక్కుడు కాళిదాస్, దాసన్నపేట్, గొల్లవాడు, సీతాఫలం తోటలు, రెల్లి వాళ్ళ పాక్. ఇవన్నీ పర్సనల్ టచ్తో వచ్చిన. చాసో పాత్ర అన్ని వయస్సులకు చెంది, అన్ని తరగతులకు చెందినవి అయ్యిపడు. పాత్రలు కాన్ఫ్లిక్టింగ్ క్యారెక్టర్స్, ఘర్షణ పడేవాడి చిత్రించడం చాసోకి ఇష్టం. పాత్రకు తాను బతికే వ్యవస్థతో ఘర్షణ ఉంచడం ఆయన కథల్లో చాలా. వాటిలో కుక్కుడేశ్వరం కథలు, ముసలం, పరబ్రహ్మం కథలు పిచ్చివాడు. ఈ దృష్టితో పాత్రని చూడ. చాసో పాత్ర చిత్రణలో మరొక విశేషం, ఒక పరిస్థితిలో మెరుగుతున్న ఆ పాత్ర మానసిక స్థితి రచయిత చెప్పకుండా పాత్ర ప్రవర్తన ద్వారా ఆ స్థితిని ధ్వనింపచేస్తారు. ఈ రకంగా ధ్వనింపచేయటం వల్ల పాఠకుడు ఆలోచనకు గురి చెయ్యటం జరుగు. ఈ విశేషం, ఈ చెప్పే తీరు, సాహిత్య లక్షణాలు కళాత్మక ఉత్కృష్టం. ఇది కష్టతర సాధ్యమైంది. దీన్ని సాధించాడు చేస్తాడు. పాత్రల్లో వైద్య సుస్పష్ట. చిన్నపిల్లలు, ముసలివాడు, సాహితీవేత్త, పిచ్చివాడు, పాకీది, విద్యాధికులు, పల్లెటూరి వాళ్ళు, పట్టణాలలో విద్యార్థులు, మహానగరాల్లో వాడు, పెద్ద ఉద్యోగులు, గుమాస్తాలు, ఇలా సమాజంలో అన్ని వర్గాల వాడిని చూడటం సాహసంలో విషయం. మొత్తం సమాజంలో క్రాస్ సెక్షన్ ఆయన రాసిన అతి పెద్ద కథల్లో, కొద్ది కథల్లో ఆ కాలానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఆయన కథలు అన్ని కాలాలకి చెంది విశ్వజనీనతతో ఉంటాయి. దీనికి చాసో జీవితానికి ఇచ్చిన ప్రాధాన్యత కారణం. కుంకుడాకు కథలో పల్లెటూరి చిన్నపిల్ల, గవిరి, పారంబలు, ఆర్థిక వ్యత్యాసాలు, బొబ్బచ్చా కథలు, పద్మవాసపు కుర్రాడు, ఆర్థిక వ్యత్యాసం, ఎందుకు పారేస్తాన్ నాన్న కథలు, విద్యార్థులుగా చిన్నపిల్ల, ప్రధాన పాత్ర కృష్ణుడు, బొండు మెల్లలు కథలో కుక్కుటేశ్వరం కథల్లో ముసలం, బొమ్మల పెళ్లిలో ముత్తవ, వజ్రహస్తం కథలో అధికారు, రాజకీయ, కర్మ సిద్ధాంతంలో ఉర్లాం పండిత్, ఊర్వశిలో సాహితీవేత్త, పరబ్రహ్మంలో పిచ్చివాడు, జంక్షన్లో బడ్డీలో కౌన్సిలర్, వాయులీనంలో గుమాస్తా, ఎంపులో సత్తాడు, పుట్టివాడు, కుష్టి రోగపు ముసిలాడు, లేడీ కరుణాకరం, గుడిసె దీర్ఘరోగిలో చిత్రకారుడు, ముష్టి రోగిష్టి ముసలి, వరపులో అలా ఒక పాత్రకు మరొక పాత్రకు భిన్నంగా అన్ని రకాల వర్గాల ఒక పూర్తి సమాజం కళ్ళ ముందు కనిపిస్తుంది. చాసో ఏది రాయాలో ఏది రాయకూడదు బాగా తెలిసిన శిల్పం అంటే ఔచిత్యం రాయటానికి చాసో ఎంచుకున్న పద్ధతులు ఆయన తన సొంతంగా ఏర్పరచుకున్న ఆయన కథలు మనం గమనించవచ్చు. ప్రపంచ సాహిత్యంలోని గొప్ప రచయితలు అర్థం చేసుకున్నటువంటి అధ్యయనం చేసిన చాసు ఎవరి ప్రభావాన్ని లోను కాకుండా తనకే చెందిన రాసే విధానాన్ని స్టైల్ అమదాది. ఆయన కథల ఎత్తుగడ వివిధార్థాలతో అల్పాక్షరాలు అనల్పార్థ రచన.
మాటల పులుపుతారు. ఏ మాట ఎక్కడ ఎలా వాడాలో అంతే వాడు. ఒక్క మాట తీయటానికి వీల్లేనంత బిగు. ఒక సన్నివేశం నుండి మరొక సన్నివేశంలోకి జార్చే వాక్యాలు అంటే గ్లైడర్స్ సన్నివేశంలోకి ప్రవేశించగలిగిన రచయితకే ఇది సాధ్యం. ఈ గ్లైడర్ వాక్యాలు కథకు పట్టు. కథల నిండా కావ్య బింబ పొయిటిక్ ఇమేజెస్ అయితే అవి కథని అంటుకొని అంటే అవి ఉండటం అక్కడ అవసరం. వర్ణనలు అంటనివి ఎక్కడా చస్తే కనిపించవు. ప్రతి వాక్యాన్ని చిత్రిక పట్టినట్టు అనిపిస్తుంది. ఆయన వాక్యం సొగసు దాని పొట్టిదనంలో, మాటల ఎంపికలో, శాసవ కథల్లో భాష అక్షరాల పాత్రోచిత పాత్రలలో ఎంత వైవిధ్యం ఉందో వాళ్ళు మాట్లాడే భాషలో కూడా అంతే వైవిధ్యం ఉంటుంది. కర్మ సిద్ధాంతం కథలు బ్రాహ్మణ వితంతువు భాష, ఎంపు కథ ముష్టివాళ్ల భాష, బదిలీలో అమ్మాయి భాష, ఊర్వశిలో గోదావరి జిల్లా భాష, వాయులీనం మధ్య తరగతి భాష. ఇలా కథని బట్టి పాత్రలను బట్టి భాష మారుతూ కలం. శాసవ మాండలికాన్ని కథలో చొప్పించిన రచయిత. మాండలికాన్ని వ్రాస్తున్న రచయిత చెప్పవలసిన వాక్యాలు వచ్చితే మాండలికానికి దగ్గరగా కథనానికి వ్యవహారక భాష వాడి రాసిన కథల్లో పాటు కళింగాంధ్ర మాండలికంలో పూర్తిగా కథంతా రాసి అది 50 అవెంత కథ. అలాగే 1988లో రాసి వరపు కథ పూర్తిగా మాండలికమే. శైలి లౌల్యంగా, భాషా వైదుష్య ప్రదర్శనగా శాసవులు వెతికిన కణం. ఈ సప్తతి పూర్తి సందర్భం శాసవు తన స్వంత ఖర్చుతో, తన సంపాదకత్వంలో కళింగ ప్రాంత కథల కళింగ కథానికల పేరుతో సంకలనం చేసి వెలువరించారు. ఆ తర్వాతే తదితర ప్రాంతాల నుండి ప్రాంతీయ కథానికా సంకలనాలు ప్రచురించడం ప్రారంభమై శాసవ కథలు ఎక్కువగా బుద్ధిని తాకుతాయి. అంటే ఇంటలెక్ట్ హృదయంలో చొచ్చుకుపోవటం తక్కువే అయినా కొన్ని చోట్ల కథ హృదయ దగ్గరంగానే. అలా రచన చేయడంలో ఆయన సిద్ధ. వాయులీనం ఎందుకు పారేస్తానన్న ఆవేత పోని తిరు కథలు ఉదాహరణ. ఈయన కథలు ఫార్ములా కథలు కావు. అంటే ఖాయంగా ఒకే పద్ధతి అన్ని కథలు పరిణామం చెందాలి, చివర ఒక నిర్ణయం రిజల్యూషన్ ఉండాలనడం శాసవ కథలోని నియమం కాదు. అయితే ఆయన నిర్ణయంగా చెప్పదలచిన దాన్ని కూడా పటిష్టంగానే రచించి శాసవ కథ ప్రారంభించి చివరిదాకా ఒకే ఊపుతో వెళ్ళిపో, ఎక్కడా బెసగదు, పట్టు సడలదు. ముగింపు రచనలో సాంద్రత సాధించిన రచయి మొదలు చివర మొత్తం అంతటా సాంద్రత కాయి. అంతేకాదు అన్ని కథలు ఒకే స్థాయి ఉన్నత స్థాయిలో రాయగలిగిన రచయిత చేస్. గొప్ప వైవిధ్యం ఉన్న పాత్ర, వ్యవహారిక భాష, ఉత్తరాంధ్ర మాండలిక భాష, పరిసరాలు, అంతస్తులు కల్పిస్తూ ఏ కథ ఏ స్థాయి కలిగి ఉండ ఆ స్థాయి అంటే ఉన్నత స్థాయి కథను తీసుకువెళ్ళే అసాధారణ నేర్పు సాధించిన గొప్ప రచయిత శాస్త్రం. ఇన్ని విశిష్టతలు ఉండటం చేతే ఆయన కథలు అంతర్జాతీయ సాహిత్యంలో ధీటుగా నిలవగలిగిన కథలే. కవిత టెక్నిలో శ్రీశ్రీ ఎంత వైశిష్ట్యం ఉందో సాహిత్యంలో కథా రచనలు శాసవలో అంత వైశిష్ట్యం. శాసవ వ్యక్తిగా కూడా విశిష్టం. నిలువెత్తు నిజాయితీకి నిదర్శనంగా, హుందాగా, నిరాడంబరంగా, నిప్పుల తన ఆశయాల కోసం చివరి వరకు బతికిన విలక్షణమైన మనిషి. ఆయన అభ్యుదయ రచయిత సంఘ వ్యవస్థాపక సభ్యుడిగా
అరసం అధ్యక్షుడుగా, కార్యవర్గ సభ్యుడుగా, అధ్యక్ష వర్గ సభ్యుడుగా, ఉద్యమ నిమగ్నతకు పర్యాయ పదంగా బాధ్యతతో కృషి వామపక్షాల అనైక్యత, దోపిడీదారుల చేతులు కలిపి ఒక వామపక్షం మరొక వామపక్ష పతనాన్ని దోహదం చేసే వైఖరిని ఖండించారు. కథాశిల్పి చాసో నుంచి పూర్తి పొందాలని భావించిన విధంగా నిమగ్న నిజాయి నిరాడంబర మానవ నేటి సాహితీవేత్త ముఖ్యంగా ఉద్యమకారు చాసో వ్యక్తిత్వం నుంచి నేర్చుకొని పూర్తి పొందాల్సిన అంశాలు గుర్తించడం. చాసో శ్రీరంగనారాయణ బాబు శ్రీ ముగ్గురు మిత్రులు మద్రాసులోనే చనిపోయారు. నాలుగో మిత్రుడు రోణంకి చక్కనిలో చాసో భౌతికవాది నిరీశ్వరవాది తన మరణానంతరం తన పార్థివ శరీరాన్ని శాస్త్ర పరిశోధన కోసం అందచేయాలని కళ్ళను అంధులకు అమర్చాలని 1994 జనవరి 2వ తేదీ మద్రాసులో చాసో కన్ను మూశాక ఆయన కోరిక ప్రకారం కుటుంబ సభ్యులు ఆయన పార్థివ దేహాన్ని రామచంద్ర మెడికల్ కాలేజీకి అప్పగించి ఆయన కళ్ళను భద్రపరి అంధులకు దృష్టి కలగజేసి ఈ కథలను చదివి నేటి తరం పూర్తి పొంది చైతన్యవంతం అవ్వాలను అరసం ఆకాంక్ష. యువతరం ఈ ఆకాంక్షను వమ్ము చేయదని నా నమ్మకమని ఆయన రెండవ కుమార్తె చాగంటి సుదీర్ఘమైన ముందు మాట రాశారు. ఇందులో 16 కథలే ఉన్నాయి. ఆ కథలు రేపటి నుంచి ప్రారంభం.